ఆ భయానక రోజులు, ఆ పాలన ఇవాళకి కూడా నాకు బాగా గుర్తున్నాయి. ఆ రోజుల్లో ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆ రోజుల్లో గ్రామస్తులు ఎవరికైనా యాక్సిడెంట్ అయితే, ఎవరికైనా గుండెపోటు వస్తే ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఆ కుటుంబ సభ్యులు పరిగెత్తేవాళ్ళు. ఆ కుటుంబ సభ్యులు ఆ యాక్సిడెంట్ అయిన ఆ పెద్ద మనిషిని, ఆ గుండెపోటు వచ్చిన ఆ పెద్ద ఆయన్ని తీసుకొని పోయి హాస్పిటల్కి పోవాలి అని అంటే ఆ కుటుంబ సభ్యులు భయపడేవాళ్ళు. కారణం, అక్కడికి హాస్పిటల్లోకి తీసుకొని పోతే ఆ డాక్టర్లు లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పినప్పుడు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాని పరిస్థితిలోకి మేము పోతాము అని చెప్పి భయపడేవాళ్ళు. అయినా కూడా, ఇబ్బందులు అయినా కూడా, ఆ గుండెపోటు వచ్చినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఆ పేదవాడిని తీసుకొని పోయి హాస్పిటల్లో చేర్పించేవాళ్ళు. ఆ హాస్పిటల్లో చేర్పించినప్పుడు ఆ గుండెపోటు వచ్చిన ఆ హాస్పిటల్లో ఆ వైద్యుడు, ఆ డాక్టర్, ఆపరేషన్ చేయవలసిన ఆ డాక్టర్ గుండె ఆపరేషన్ చేయాలి అని అంటే 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని అనేవాడు. అలా అన్నప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఆ పేదవాడిని అక్కడే హాస్పిటల్లో పెట్టి డబ్బుల కోసం, అప్పుల కోసం పరిగెత్తేవాళ్ళు. 2 రూపాయల వడ్డీకి, 3 రూపాయల వడ్డీకి, 4 రూపాయల వడ్డీకి, 5 రూపాయల వడ్డీకైనా సరే ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఆ కుటుంబంలో ఆ పేదవాడిని కాపాడుకునే ప్రయత్నం ఆ కుటుంబ సభ్యులు చేసేవాళ్ళు. ఆ రోజులు నాకు ఇంకా బాగా గుర్తున్నాయి. ఆ కుటుంబ సభ్యులు ఆ 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు వడ్డీకి తీసుకొని వచ్చి ఆ పేదవాడి ప్రాణాన్ని అయితే కాపాడుకునేవారేమో, కానీ ఆ తర్వాత ఆ చేసిన అప్పులు తీర్చడం కోసం జీవితకాలం అంతా కూడా ఊడిగం చేస్తున్న పరిస్థితులు నాకు ఇవాళకి కూడా నా కళ్ళ ఎదుట కనిపిస్తున్నాయి. ఆ రోజులు, ఆ భయానక పరిపాలన ఇవాళకి కూడా నా కళ్ళ ఎదుట కనిపిస్తూనే ఉన్నాయి. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నాడు. ఆ రోజుల్లో రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వరుసగా కరువు వచ్చి రాష్ట్రమంతా కూడా అతలాకుతలం అవుతా ఉంది. రైతన్నలను ఆదుకోమని చెప్పి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు విప్లవాలు చేశాడు. రైతులను ఆడుకోమని చెప్పి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నిరాహార దీక్షలు చేశాడు. ఆ రైతన్నలకు రుణాలు, ఆ రైతన్నలకు వడ్డీలన్నా మాఫీ చేయండి అని చెప్పి ఆ ప్రాధేయపడ్డాడు. ఆ దివంగత నేత రైతన్నలకు కరెంటు ఉచితంగా ఇవ్వండి అని చెప్పి ప్రాధేయపడ్డాడు. కానీ ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రైతన్నలను అవహేళన చేసేవాడు. ఆ రైతన్నలు అనేవాడు, ఇలా రైతన్నలకు ఉచితంగా కరెంట్ ఇస్తే ఇలా తీగలు చూపించేవాడు. చూపించి ఈ తీగల మీద బట్టలారేసుకునేదానికి ఈ తీగలు తరమవుతాయని చెప్పి అపహాస్యం చేస్తున్న ఆ రోజులు ఇవాళకి కూడా నాకు కళ్ళ ఎదుట కనిపిస్తా ఉన్నాయి. ఆ రోజుల్లో రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతన్నలకు తోడుగా నిలవండి అనంటే చంద్రబాబు నాయుడు గారు అవహేళన చేస్తూ అనేవాడు, ఆ చనిపోయిన రైతన్నలందరూ కూడా తినింది అరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని చెప్పి అవహేళన చేస్తున్న మాటలు ఇవాళకి కూడా నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ఇవాళ ఆ రోజులు ఇంకా నాకు బాగా గుర్తున్నాయి. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్న రోజుల్లో విశ్వసనీయత అన్న పదానికి చంద్రబాబు నాయుడు గారికి అర్థం ఏమిటో తెలియదు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయాలలో నిజాయితీ అన్న పదానికి అర్థం ఎక్కడ ఉందో కూడా టార్చ్ లైట్ వేసి వెతికినా కూడా కనపడిన రోజులవి. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పదవుల కోసం ఏ గడ్డైనా కూడా తినడానికి వెనకాడని రోజులవి. ప్రజలను మోసం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు 2 రూపాయలకే కిలో బియ్యం ఇస్తారని చెప్పి ఎన్నికలకు వెళ్తాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక ప్రజలతో నాకేం పనుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాత 2 రూపాయల కిలో బియ్యం 5 రూపాయల పావులా చేసిన రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఆ రోజుల్లో నాకు ఇంకా బాగా గుర్తున్నాయి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియని రోజులు, రాజకీయాలలో నిజాయితీ ఎక్కడ ఉందో తెలియని రోజులవి. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మద్యపానాన్ని నిషేధిస్తాను అని చెప్పి ఎన్నికలకు వెళ్తారు. ఎన్నికలకు వెళ్లి అక్క చెల్లెమ్మను మద్యపానాన్ని నిషేధిస్తున్నాడు కదా అని చెప్పి ఓట్లేసి గెలిపించి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక అక్క చెల్లెమ్మలతో నాకేం పని ఉంది అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో ఈనాడు దినపత్రికలో రాయించేవాడు. మద్యపానాన్ని నిషేధిస్తే పూర్తిగా రాష్ట్రమంతటా కూడా దివాలా తీస్తుంది అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో రాయించేవాడు. అంతే మరి
అలా రాయించిన 3వ రోజుకే మనకి ఏం కనిపిస్తుంది అని అంటే ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాపులు కనిపిస్తున్న రోజులు ఇవాళకి కూడా నాకు బాగా గుర్తున్నాయి. ఆ భయానక రోజులు, ఆ విశ్వసనీయత లేని రోజులు, నిజాయితీ లేని రోజులు ఇవాళకి కూడా నా కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉన్నాయి. ఆ రోజుల్లో డాక్రా అక్క చెల్లెమ్మలను వాడుకునేవాడు చంద్రబాబు నాయుడు గారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు డాక్రా అక్క చెల్లెమ్మలు చంద్రబాబు నాయుడు గారి గుర్తుకొచ్చారు. గుర్తుకు వచ్చి వాడుకునేవాళ్ళు. ఆ రోజుల్లో అక్క చెల్లెమ్మలు నేను అడిగేవాడిని, అమ్మా మీ రుణాలకు వడ్డీ ఎంత తల్లి అని చెప్పి అక్క చెల్లెమ్మలు నేను అడిగేవాడిని. ఆ అక్క చెల్లెమ్మలు నాతో అనేవారు, అన్నా రూపాయిన్నర వడ్డీ ముక్కు పిండి వసూలు చేస్తున్నారన్నా అని చెప్పి అక్క చెల్లెమ్మలు అంటున్న మాటలు ఇవాళకి కూడా నాకు చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ఇవాళ నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను అనంటే కారణం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారిలో ఎక్కడా మార్పు లేదు. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసం చేస్తూ, నోటికి ఏ హామీ వస్తే ఆ హామీ ఇస్తూ ప్రజలను వంచన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ప్రజలను ఎంతగా వంచన చేస్తున్నాడు అనంటే మొన్నటికి మొన్న మన అందరం కూడా మన కళ్ళ ఎదుటినే చూశాం. చంద్రబాబు నాయుడు గారు రైతులకు రుణమాఫీ చేస్తాను అని చెప్పి అన్నాడు. మొన్నటికి మొన్న డాక్రా అక్క చెల్లెమ్మల రుణాలను మాఫీ చేస్తాను అని అన్నాడు. మొన్నటికి మొన్న సెల్ ఫోన్లు ఫ్రీగా ఇస్తాను అని అన్నాడు. మొన్నటికి మొన్న టీవీలన్నీ కూడా ఫ్రీగా పంచిపెడతాను అని అన్నాడు. మొన్నటికి మొన్న అన్ని ఫ్రీగా ఇస్తాను అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు అంటూనే ఉన్నారు. నిజంగా ఎంతగా గడ్డి తిరగడానికి సిద్ధపడ్డాడు ఈ మనిషి అంటే ఒక్క రైతులకు రుణమాఫీకి సంబంధించిన ఒక చిన్న విషయం చెప్తాను. ఇవాళ రాష్ట్రంలో ఒక్క రైతన్నలకు సంబంధించిన రుణమాఫీ చేయాలి అనంటే ఒక్క రైతన్నలకు ఉన్న రుణాలు ఎంతో తెలుసా? ఏకంగా 1,27,000 కోట్ల రూపాయల రుణాలు ఇవాళ రైతన్నల మీద ఉన్నాయి. ఇవాళ నేను ఒక్కటి చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు రైతన్నలకు రుణాలు మాఫీ చేస్తానంటాడు. 1,27,000 కోట్ల రుణాలను మాఫీ చేస్తాడంటాడు. డాక్రా రుణాలను మాఫీ చేస్తానంటాడు. 20,000 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తానంటాడు. ఈ రెండింటిని కలిపితే 1,50,000 కోట్ల రుణాలను మాఫీ చేస్తాను అని చెప్పి తాను అంటాడు. ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారిని అడగదలుచుకున్నా, అయ్యా మన రాష్ట్రంలో బడ్జెట్ ప్రకారం మనకు వచ్చే ఆదాయం ఎంతో నీకు తెలుసా అని చెప్పి అడగదలుచుకున్నా. కారణం, ఇవాళ మనకు వచ్చే ఆదాయం కేవలం 1,25,000 కోట్ల రూపాయలు ఉంటే ఈ పెద్ద మనిషి 1,50,000 కోట్ల రూపాయలు రుణాలను మాఫీ చేస్తానంటాడు. ఇక్కడ ఒక్క మాట చెప్పాలి, 2008లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిన రైతులను ఆదుకునే దానికోసం అని చెప్పి, పూర్తిగా నష్టపోయిన రైతులను ఆదుకునే దానికోసం అని చెప్పి 2008లో కేంద్ర ప్రభుత్వం 65,000 కోట్ల రుణాలను మాఫీ చేసింది. ఆ 65,000 కోట్ల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం 28 రాష్ట్రాలకు పంచిపెట్టింది. మన రాష్ట్రానికి వచ్చేసరికి 12,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి రుణమాఫీ కింద వచ్చింది. అంటే ఒక కేంద్ర ప్రభుత్వం మనకన్నా 10 ఎక్కువ బడ్జెట్ ఉన్న కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి 12,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తారంటే ఈ చంద్రబాబు నాయుడు గారు మాత్రం మోసం చేయడంలో ఏ స్థాయికి దిగజారిపోయాడు అనంటే ఏకంగా 1,50,000 కోట్ల రుణాలను మాఫీ చేస్తాను అని చెప్పి పట్టపగలు అబద్ధాలు చెప్తా ఉంటే అసలు ఈ మనిషి మనిషేనా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ మధ్యకాలంలోనే మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక హామీ కూడా ఇచ్చాడు. ఆ హామీ ఏమిటో అంటే ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాను అని చెప్పి ఈ మధ్యకాలంలోనే హామీ ఇచ్చాడు. ఆశ్చర్యం అనిపించింది. కారణం ఏమిటి అనంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇంటింటికి ఒక ఉద్యోగం కదా దేవుడు ఎరుగు, కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 54 ప్రభుత్వ సంస్థలను మూసేయించి 21,000 మందిని బజార్లో నిలబెట్టాడు ఉద్యోగ గహలులు చేసి. చేస్తున్న ఉద్యోగాలను తొలగించి ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తానంటున్నాడు. ఒక్కసారి నేను చంద్రబాబు నాయుడు గారిని అడగదలుచుకున్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ఎన్ని ఇల్లులున్నాయో నీకు తెలుసా చంద్రబాబు నాయుడు గారు అని అడగదలుచుకున్నా. కారణం,
ఇవాళ మన రాష్ట్రంలో 3.5 కోట్ల ఇళ్లు ఇవాళ మన రాష్ట్రంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను అని అబద్ధాలు ఆడతాడు. ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకటి కూడా అడగదలుచుకున్నా. అయ్యా చంద్రబాబు గారు, మనకు స్వాతంత్రం వచ్చి దాదాపుగా 60 ఏళ్ళు అవుతా ఉంది. స్వాతంత్రం వచ్చి 60 ఏళ్ళు అవుతా ఉన్న ఈ టైంలో ఇంతవరకు మన రాష్ట్రంలో ఈ 60 ఏళ్లలో మన రాష్ట్రంలో ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారో నీకు తెలుసా చంద్రబాబు నాయుడు గారు అని అడగదలుచుకున్నా. కారణం, స్వతంత్రం వచ్చి 60 సంవత్సరాలు అవుతా ఉంటే ఇవాళ మన రాష్ట్రంలో మొత్తంగా కూడా ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు అని అంటే కేవలం 20 లక్షల మంది ఉంటే మన చంద్రబాబు నాయుడు గారు మాత్రం ముఖ్యమంత్రి అవుతూనే ఉద్యోగాలు ఇస్తారని అబద్ధాలు ఆడతాడు. నిజంగా ఒక వ్యక్తి రాజకీయాల కోసం ఇంత స్థాయికి దిగజారిపోయే వ్యక్తిని నేను ఎవరిని చూడలేదు. ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట కూడా అంటున్నాడు. మన రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తాడట అని చెప్పి కూడా ఈ మధ్యకాలంలో అంటున్నాడు. నిజంగా నాకు చంద్రబాబు నాయుడు గారిని ఆ మాట అంటూ ఉన్నప్పుడు నిజంగా గుండెల్లో ఇంతకన్నా అన్యాయస్తుడు ఎవడూ లేడు అని చెప్పి నాకు అనిపించింది. కారణం ఏమిటి అనంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒకవైపున కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొడతా ఉంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒకవైపున ఇలా అన్యాయంగా విడగొట్టడం అన్యాయము అని చెప్పి ఒకవైపున అంటాడు. మరోవైపున ఇదే చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని విడగొట్టండి అని చెప్పి పార్లమెంటులో తన ఎంపీల చేత ఓటు వేయించి మొట్టమొదటి ఓటు మేమే వేశాము విభజనకు అనుకూలంగా అని చెప్పి చేతుల పైకెత్తి చెప్పిస్తాడు. విజయోత్సవాలు చేసుకోండి అని చెప్పి కూడా పిలుపునిస్తాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత మన రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తాను అని చెప్పి కూడా అంటాడు. ఒకవైపున అన్యాయంగా రాష్ట్రాన్ని విడగొట్టాడు, దాంట్లో భాగస్వాముడైనాడు, అది అయిపోయిన తర్వాత రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తాడు అని అంటాడు. నిజంగా ఇటువంటి వ్యక్తిని చూసినప్పుడు నాకు ఒకటే గుర్తుకొస్తుంది. ఎలా ఉంది అంటే, ఇది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒక వ్యక్తిని తానే పొడిచేసి ఆ తర్వాత ఆ చనిపోయిన వ్యక్తికి ఫోటోకు నేనే దండేస్తాను అని చెప్పి పరిగెత్తుకొని పోయి దండేసినట్టుగా ఉంది.